శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టించడం ప్రారంభిస్తాడు. బ్రహ్మగారి సృష్టి నిరంతరాయంగా సాగిపోతోంది. మానవ సృష్టి జరిగిన తర్వాత ప్రారంభంలో అంతా బాగానే సాగిపోతోంది. కానీ క్రమేణా మానవులు ఆత్మతత్వాన్ని మరిచి ఐహిక సుఖాల పట్ల ఆకర్షితులవుతూ ఇంద్రియ సుఖాలకి బానిసలుగా మారి పరమాత్మకి దూరమవుతున్నారు. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మకి బాధ, ఆందోళన కలిగింది. అప్పటి వరకు ఏ అంతరాయము లేకుండా సాగిపోతున్న సృష్టికి ఇదొక పెను ప్రమాదంగా మారేలా ఉందని భావించి ఉన్న పలంగా బయలుదేరి హరిహరులను కలిసి ఈ సమస్య గురించి వివరిస్తాడు. అంధకారంలో పడిపోతున్న ఈ లోకానికి వెలుగులోకి దారి చూపించే ఒక జగద్గురువు అవసరం ఉందని, జగద్గురువు అవతరించడమే ఈ సమస్యకి పరిష్కారమని భావించి ఆ త్రిమూర్తులు ఒక్కటిగా ఏకమై శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామిగా భూమి మీద అవతరిస్తారు.